కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండల కేంద్రం గ్రామ పంచాయతీని జిల్లా పంచాయతీ అధికారిని డి శాంతలక్ష్మి సందర్శించారు. ఇక్కడ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి స్వామిత్వ సర్వే పరిశీలన చేశారు. ఆమె మాట్లాడుతూ గ్రామంలో తడి పొడి చెత్తలుగా వేరు చేసి సేంద్రియ ఎరువుగా తయారు చేయాలని క్లాప్ మిత్రులకు డ్వాక్రా యానిమేటర్లకు అవగాహన కల్పించారు. ఈవో పిఆర్డి రాయుడు మోహన్ రావు మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్తలుగా ఎలా వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందివ్వాలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శాఖ శ్రీనివాస్, కార్యదర్శి శివ చక్రవర్తి, ఆరోగ్య శాఖ, సచివాలయం సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. మొక్కల్ని అధిక రాబడి కోసం సంకరం చేయడం వల్ల దాని ఒరిజినల్ షేప్ కాబట్టి మన పిల్లల ఆరోగ్యాన్ని మనం కాపాడాలంటే ప్రతి గృహిణి కూడా బాధ్యతగా తీసుకొని చక్కగా కొంచెం ఖాళీ స్థలం ఉన్న 4 కూరగాయల మొక్కలు ఆకుకూరలు వేసుకోండి. మన దగ్గర తయారవుతున్న ఎరువు వాడి చూడండి. మనకి ఆహార భద్రతా సంస్థలు కానీ అలాగే ఆరోగ్య భద్రతా సంస్థలు ఇవేం చెప్తున్నాయి అంటే మనం తినే ప్రతి ఆహార పదార్థంలో కూడాను ఈ కెమికల్ డిపాజిట్స్, మనం కెమికల్స్ వాడటం వల్ల పంటలకి పురుగు మందులు, ఎరువులు, కెమికల్సే వాడతాం. కాబట్టి వాటి డిపాజిట్స్ ఉండిపోయి ఇప్పుడు మనకు తెలియదు. మన పుట్టుతరాల్లో పిల్లలు మానసికాంగ వైకల్యం అలాగే శారీరక ప్రమాదాలు ఉన్నాయని ఆరోగ్య భద్రతా సంస్థలే చెప్తున్నాయి. మీరందరూ కూడా యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీకు కూడా ఈ విషయాలు తెలిసే ఉంటాయి. నాకు తెలిసి చెప్తుందమ్మా, మీకు తెలుసు. అయితే మనం చేయగలిగిందల్లా ఒకటే, మనకి ఏదైనా ఒక మంచి విషయం తెలిసి చెడు చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. అది కాదు, మనకు ఒక మంచి విషయం తెలిసినప్పుడు మనం తరచూ మరి ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకుంటారు, గ్యాదర్ అవుతారు. మీరు వెళ్ళి మళ్ళీ విలేజెస్లో వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది చాలా మంచి విషయం. ఈ ఎరువును వాడమని మాత్రం వాళ్ళకి చెప్పండి. శాంపిల్గా మీరు తయారైపోయిన తర్వాత సెక్రటరీ గారు కొంత శాంపిల్స్ ఇవ్వండి, మన వాళ్ళకి శాంపిల్స్ ఇవ్వండి. ఇస్తే అది వాడిన తర్వాత వాళ్ళకి తిన్నప్పుడు రుచి తేడా తెలుస్తుంది. మీరందరూ కూడా ఇది ఒక మంచి కార్యక్రమం అనుకొని ఇంటి నుంచి చెత్త తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అన్నీ కలిపి, మనం ఏదో హడావుడిలో ఉంటాం, అన్నీ కలిపి ఒక దాంట్లో వేసి కలిపి ఇచ్చేస్తాం. దానివల్ల ఏంటంటే మనం సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా, మనం ఎంతో అనుభవిస్తాం. మంచి మంచి విషయాలను నేర్చుకున్నాము, మంచి ఫెసిలిటీస్ అనుభవిస్తున్నాం. ఇంత సుఖంగా మనకు జీవితం ఉన్నప్పుడు మనం కూడా తిరిగి సమాజానికి ఎంతో కొంత ఇవ్వవలసిన బాధ్యత మన మీద ఉంది. మిమ్మల్ని డబ్బు అడగరు ఎవరు, కానీ ఒక మంచి విషయాన్ని 10 మందికి స్ప్రెడ్ చేయమని మాత్రం చెప్తారు.